నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జగన్మోహన్ రెడ్డి పేరు చివరికి చార్ట్ షీట్లో మెన్షన్ అయిపోయింది. లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డికి విచిత్ర పరిణామాలు ఎదుర్కోబోతున్నాడు. ఆల్రెడీ ప్యాలెస్కి చాలామందిని నిషేధించడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఫోన్ వస్తే అబ్బో మాకు ఇంతకంటే గొప్ప అవకాశం లేదని భావించే వాళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోన్లు ఎత్తడం ఆపేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఇది కాకుండా సజ్జల కొడుకు వీళ్ళకు కూడా మోస్ట్లీ ఈడీ నుంచి పిలుపులు రాబోతున్నాయి. ఈ వారం జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు రాబోతున్నాయి అన్న న్యూస్ శరవేగంగా వినిపిస్తుంది అందరికీ. ఈ వారంలో బాబు ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత అతని పిఏ కేఎన్ఆర్ ఆల్రెడీ 100 కోట్లు అనుకున్నాం, కాదండి 1000 కోట్ల సంపాదించాడు. ఇది కాకుండా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, దాని తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, మిథున్ రెడ్డి, దాని తర్వాత ఇప్పుడు కొత్తగా సజ్జల జూనియర్ భార్గవ్ రెడ్డి, ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్, ఇది కాకుండా పెట్టెలు బ్యాగులు మోసిన ఆఫీస్లో పనిచేసే మనోహర్, ఇంతమంది ఇన్వాల్వ్ అయినారు ఈ స్క్రిప్ట్లో. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ప్రకంపనలు మొదలైనవి, కోపాలు మొదలైనవి, గుస్సాలు మొదలైనవి. ఎందుచేతనంటే నాకు తెలియకుండా ఇంత డబ్బు మీరు మెక్కడం ఏంటి, నాకు తెలియాలి కదా, ఏదో కొద్దో గొప్పో రవ్వంత తింటారనుకుని మీరు చూస్తే ఇక్కడ మేటలేసిపోయి ప్లాట్లు కొనేసుకుంటా ఎక్కడికక్కడ విల్లాలు కట్టేసి కోట్లు డబ్బులు ఈరోజు ఈడీ బయటకు తీసుకొస్తుంటే ఇంత మేసారా నాకు తెలియకుండా అని జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యాడంట. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, దాని తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి ప్యాలెస్లోకి వెళ్ళడానికి బ్యాన్ నిషేధించాడు. ఇంకా చెవిరెడ్డి కొడుకు, చెవిరెడ్డి భార్య, చెవిరెడ్డికి ప్యాలెస్లోకి రావడానికి వీల్లేదు. కోపం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఇదే తరుణంలో మనం చూసుకుంటే బ్యాగులు మోసిన మనోహర్కి కేఎన్ఆర్ ట్యూటోరియల్ క్లాసులు ఇస్తున్నాడు. ఎక్కడెక్కడ బ్యాగులు ఇచ్చావు అన్న విషయం ఈడీ అడిగితే నువ్వు ఏం సమాధానాలు చెప్పాలి అనే విషయం పైన కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఈడీ సీరియస్గా జగన్మోహన్ రెడ్డికి పిలుపులు మొదలవుతున్న తరుణంలో సో కాల్డ్ వైకాపా వాళ్ళు ట్రైనింగ్ సెషన్స్ మొదలుపెట్టారు అందరికీ. ఏంటంటే మీరు నన్ను దాటేయండి, ఒక్కసారికి నెక్స్ట్ టైం పవర్లోకి వచ్చేది మనమే, వచ్చిన తర్వాత మొత్తం సర్దేసి మట్టేసేసి పాతి పెట్టేద్దాం ఈ కేసుల్ని అని ప్రణాళికలో ఉన్నారట. ఎక్కడ పప్పులు ఉడకవండి, జగన్మోహన్ రెడ్డి దాకా సెగ తగలటం మొదలైపోయింది. అతనికి 3rd ఛార్జ్ షీట్ ఆల్రెడీ ఈడీ ఫైల్ చేసింది. ఇది కాకుండా 4th ఛార్జ్ షీట్, దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫైనల్ ఛార్జ్ షీట్ అంట. ఫైనల్ ఛార్జ్ షీట్లో థరో ఇన్వెస్టిగేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి ఎంతెంత వెళ్ళి అన్న విషయం పైన కూడా క్లియర్ ఇండికేషన్ రాబోతుంది మనకి. ఈ వారం ఈ మహానుభావుడు వైఎస్ఆర్ కొడుకు జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ అధినేత, ఇతనికి ఈడీ పిలుపు వచ్చిన తర్వాత ఒక రకంగా అందరూ స్పెక్యులేట్ చేస్తుంది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఏపీలో జరగదు, ఇతను ఖచ్చితంగా ఢిల్లీ పిలిచి ఇన్వెస్టిగేట్ చేస్తారని. చాలామంది నేను చేసిన వీడియోస్ కింద కమెంట్స్ పెడుతున్నారు ఏంటంటే లేదు అతను అరెస్ట్ అవ్వరు, అతనికి మోడీ షా ఆశీర్వాదం ఉందని చెప్పి. ఒక్క నిమిషం ఆశీర్వాదాలు తర్వాత అక్షంతలు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి ఈడీ సెగ అయితే తగలకుండా మానదు. ఎందుచేతనంటే కేఎన్ఆర్ఏ తన వచ్చే వాంగ్మూలంలో ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఫోన్లు ఇతనికి అందజేసి తన ఫోనే వాడుకునేవాడిని. ఇది కాకుండా అంతిమ లబ్ధారుడు జగన్మోహన్ రెడ్డి అన్న పేర్లు విస్తృతంగా బయట కూడా వినిపిస్తున్నాయి. ఇది కాకుండా రాజ్ కేసిరెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరే చెప్పారు. ఆఖరికి 3rd ఛార్జ్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన వచ్చేసింది. ఇలాంటి తరుణంలో జస్ట్ ఇంకా టచ్ అవ్వాల్సింది సజ్జల కొడుకు. ఇది వాళ్ళకు కూడా ఈడీ సెగ టచ్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఇంత అన్యాయంగా మొత్తం లిక్కర్ కుంభకోణం ప్రణాళికేసి రాష్ట్రాన్ని పడి మేసేసిన తర్వాత వాళ్ళపై నువ్వు గుస్సవటం ఏంటి జగన్? తింటారు తేనె తీసేవాడు చేయి నాకడా. అదే రీతిలో నువ్వు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసేసి రాష్ట్రాన్ని మద్యపాన నిషేధం చేస్తాను వచ్చి మొత్తం కుంభాలుగా పడి మేసేస్తే ఆ వసూలు చేసి బ్యాగులు అందించి చూసేవాడు ఈ మాత్రం తినడా? రాజు 1,00,000 కోట్లు తినచ్చు, కిందున్న పనోడు 1000 కోట్లు కూడా తినడా? అదే రకంగా చెలవల పలవలుగా ఆంధ్రప్రదేశ్లో 30,000 మందిని బలిదానం కోరుకున్న జగన్మోహన్ రెడ్డి లిక్కర్ ప్రణాళిక ఇంతమందిని కోటీశ్వరులు చేసింది. మీ రక్తం వీళ్ళ పెట్టుబడి, మీ ప్రాణం వీళ్ళ ఆస్తి, మీరేసిన ఓటు ఈరోజు వీళ్ళని అపర కుబేరుల్లా చేసింది. కొన్ని కుటుంబాల్లో మనుషులే లేకుండా చేసింది. 5 లక్షల మంది లివర్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవడానికి గురవటానికి కారణమైంది. ఓటు అనేది ఎవరు పడితే వాడు వచ్చి అడిగితే వేస్తే ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ధర్మో రక్షిత అంటే ధర్మాన్ని కాపాడేవాడే ధర్మంతో అతన్ని కాపాడుతుంది అంటారు. వీళ్ళు ప్రజల్ని కాపాడలేడు, ధర్మాన్ని కాపాడలేడు, దేన్ని కాపాడలేడు. చివరికి ఈరోజు అదే విషయం ఇతన్ని సర్పనాగే తినేయటం ఖాయం. సో జగన్మోహన్ రెడ్డికి ఈడీ పిలుపుతో పాటు ఈరోజు ఛార్జ్ షీట్లో పేరు కూడా నమోదైంది. సజ్జల అండ్ కొడుకు కూడా, అంటే కొడుకు అండి ఇక్కడ
సో కొడుకు కూడా ఛార్జ్ షీట్లో ఈడీ ఇన్వెస్టిగేషన్ పిలుపు వచ్చింది. కేఎన్ఆర్ ట్యుటోరియల్ క్లాసెస్లో బిజీగా ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వాళ్ళ భార్య అండ్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళకి ప్యాలెస్లో నో ఎంట్రీ బోర్డ్స్ పెట్టేశారు. అండ్ వైకాపా ఇన్ జనరల్ ఈడీ వెళ్ళే ఇన్వెస్టిగేషన్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి వాళ్ళ ట్యుటోరియల్ క్లాసెస్ మొదలుపెట్టారు. సో ఏమంటారు మీరందరూ, ఇది ఒక శుభతరుణమా? లేదు, ఇప్పటికి కూడా ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు నమోదైనా కూడా అబ్బా జగన్ ఏం అరెస్ట్ చేయరు, ఊరికి ఎలా పిలిచి పంపించేస్తారని. ఒకవేళ ఊరికి ఎలా పిలిచి పంపిస్తే కోపం ఎవరిపైన వస్తుంది తెలుసా? అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పైన వస్తుంది. మమ్మల్ని ఇంతమందిని చచ్చిపోయినా, ఇంతమంది దగ్గర ఇలా దోచుకున్నా కూడా కనీసం అతన్ని అరెస్ట్ చేయలేదా అన్న విషయం పైన కోపం బీజేపీ మీద వస్తుంది. వాళ్ళు కూటమిలో ఈసారి స్ట్రాంగ్గా ఉన్నారని నేను భావిస్తూ జగన్మోహన్ రెడ్డి పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తూ ఐఎమ్ కంక్లూడింగ్ మై షో. That's all for now. Thank you.